దాన్ని నేను మాట్లాడతాను. విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. హైకోర్టు కూడా సూచన చేసింది, తీర్పు ఇవ్వలే. ఏమన్నదంటే, అయ్యా స్పీకర్ గారు మీ ముందుకు ఫైల్ పెట్టమనేమో నరసింహాచార్య గారు కోరింది. అసెంబ్లీ సెక్రటరీని కోరింది ఏంటంటే ఆయన ముందు ఫైల్ పెట్టండి, 4 వారాలు నిర్ణయం తీసుకోమని. నిర్ణయం తీసేయమని కాదు, ఉంచమని కాదు, నిర్ణయం స్పీకర్ అంతిమ నిర్ణయం, స్పీకరే జడ్జి ఇక్కడ చేయమని. ఇది చెయ్యక ముందే ఊహిస్తున్నాం. వాళ్ళ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ 2 వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు సమస్య లేదు, స్పీకర్ కి నిర్ణయం ఉన్నది, ఆయన నిర్ణయం తీసుకుంటారు, సరైన నిర్ణయం అన్నాడు. వెంటనే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఉప ఎన్నికలు రావు పొమ్మంటున్నాడు. అంటే ఏమన్నట్టు వీళ్ళు ఉంచుతాడు అన్నట్టే కదా, స్పీకర్ నిర్ణయం మీద ప్రభావం చూపెడుతున్నట్టే కదా. అందుకని ఇక్కడ పిఎస్సి చైర్మన్ గా గాంధీ గారిని నియమించిన తర్వాతనే వివాదం ముదిరింది. అంతకుముందు పెద్ద వివాదం ఏంటంటే ఈ గాజులు చీరలు చూపించడం చాలా తప్పు, అది అందరూ చూపించారు. సందర్భం ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు పంపుతా అన్నారు, బస్సు ప్రయాణంలో ఆడవాళ్లకు న్యాయం జరుగుతులేదంటే నువ్వు కూడా చీర జాకెట్ కట్టుకొని ఎక్కువ పడుతుందని కొన్ని సామెతలు శ్రీకాంత్ గారు మాడనంటే భయం అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చేతిలో తౌడు పోసి అని అంటే మరి కుక్కల సంగతి వస్తుంది కనుక వాడన్నా వాడొద్దా. అట్లానే అచ్చోసిన ఆంబోతులు అనే మాట మాట్లాడితే పాపం ఇద్దరు ఎమ్మెల్యేలు, గౌరవనీయ ఎమ్మెల్యేలు, మరి అది సభాధికారానికి వస్తుంది. అంటే నిన్న గొడవ చూస్తే ఎవరు మొదలు పెట్టిండ్రు, మొదలదేమో చీరలదేమో ఆయన మొదలు పెట్టిండు. నిన్న మొదలు పెట్టింది ఎవరు? నేను టిఆర్ఎస్ సభ్యుడిని కాదు, ఇంకా కాంగ్రెస్ సభ్యుడిని కాదు, టిఆర్ఎస్ లో కొనసాగుతున్నాను, నేను టిఆర్ఎస్ సభ్యుడిని అని సమర్థించుకున్నాడు. ఏది పిఎస్సి చైర్మన్ కోసం అంటున్నాను. నిజంగా పిఎస్సి చైర్మన్ లో 9 మందినేమో అసెంబ్లీ మన దీనికి తీసుకోవాలి, విధాన సభ నుంచి తీసుకోవాలి, విధాన మండలి నుంచి 4 తీసుకోవాలి. వెంకటరెడ్డి గారు చెప్పవచ్చు ఇంతకుముందే. కనుక నేనేమంటున్నా అంటే ఈ 9 మంది 13 మందిలో ఎలక్షన్ అయ్యి 11 మందిలో ఎవరు ఉండాలని చేయాలి. ఇప్పటికి పేర్లు ఇచ్చారు, 3 పేర్లు ఇచ్చారు వాళ్ళు, ఏది చైర్మన్ కోసం 3 పేర్లు ఇచ్చారు. ఈ 13 మంది కూర్చుంది ఎప్పుడు వేసిండ్రు, ఏం చేసిండ్రు అంటే ఇప్పుడు ఏమైందంటే గతంలో అదే వాళ్ళ ఎలక్షన్ కాదు జరిగింది, ఇది కేవలం సెలక్షన్ చేసుకున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు అంటున్నారు. తప్పు అంటున్నాం. ఇప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఈ 13 మంది సెలెక్ట్ చేసుకోవాలి, అందులో నుంచి ఒక్కరు చైర్మన్ అవుతారు. ఒకటి. రెండోది స్పీకర్లు కూడా శ్రీకాంత్ గారు గతంలో ఇప్పుడు లక్ష్మీపుత్రుడు అనుకున్న ఆయన గతంలో 4.5 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం, అందుకే నైతిక అర్హత టిఆర్ఎస్ లేదు ఇప్పుడు. ఏది ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కి లేదు. ఎందుకంటే 2 సార్లు వాళ్ళు తప్పు చేశారు. లేకపోయినా మాట్లాడుతున్నారంటే సరే, ప్రజాస్వామ్యం పట్ల అందరం మాట్లాడాల్సిందే. కానీ ఇక్కడ ఏమైందంటే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ ఫిరాయించండి, వాళ్ళు అందరూ పోయింది కదా. ఆయన అంతకుముందు చేసిన పని ఏంటి? ఇవాళ గడ్డం ప్రసాదరావు గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన అంతకుముందు 4.5 ఏళ్ళు మంత్రిగా కొనసాగిన తలసాని శ్రీనివాసరావు యాదవ్ మీద ఒక్క చర్య తీసుకోలే కదా. 10 మంది ఇవాళ సత్యాయింద్ర రెడ్డితో సహా 12 మంది చేస్తే 10 మందిని ఓడించారు ప్రజలు, ఇద్దరిని గెలిపించారు. ప్రజలు అవసరమైనప్పుడు కరుగాల్చి వాదం పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అక్కడే ఉంటాడు, ప్రభుత్వం 2 నెలలు పడిపోతుంది, అతి త్వరలో పడిపోద్ది అని కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ లో ఉంటాడు. ఇవాళ వీళ్ళందరినీ చేర్చుకొని ఇక్కడ రాజ్యాంగ పదవి, పిఎస్సి చైర్మన్ రాజ్యాంగ పదవి. ఇప్పుడు పద్మ గారి విషయంలో ఎందుకు వివాదం వస్తలేదు? అదే రాజ్యాంగ పదవి విషయంలో పియూసీ చైర్మన్ ఉంటుంది, అండర్టేకింగ్ కమిటీ ఒకటి ఉన్నది, ఇంకోటి చేసిండ్రు, అది మర్చిపోయిన అసలు ఎవరు దాన్ని గుర్తు చేస్తలేరు. మనకు కోదాడ ఎమ్మెల్యే పద్మ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, ఆమె ఎమ్మెల్యే, ఆమెను వేసిండ్రు. అక్కడ వివాదం ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ సభ్యురాలే కనుక వివాదం రాలేదు. ఇక్కడ ఏమైందంటే ప్రతిపక్షానికి ఇచ్చే పదవి కనుక ప్రతిపక్షానికి ఇచ్చినామంటుండ్రు కదా. రేవంత్ మన ఈ అరకెపూడి గాంధీని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి ప్రశ్న కరెక్ట్, చేసిన విధానం తప్పు. ప్రశ్న కరెక్ట్, తప్పు. ఎందుకంటే ప్రశ్న ఎందుకు కరెక్ట్ అంటే, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నావు కదా, నీ ఇంటికి వస్తా, మన ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం, నీ మెడలో కండువా పెడతా, మన ఇంటి మీద జెండా, ఇద్దరు ఒకటే పార్టీ కావాలి, మన ఇద్దరం కలిసి మన ఆఫీస్కి పోదాం, ఆయన నుంచి కేసీఆర్ దగ్గర పోదాం అన్నాడు. అంతవరకు పరిమితం. నీ ఇంటికి వస్తా అని ఆయన అన్నాడు, నేను ఆయన ఇంటికి పోతాను అనలే అరకెపూడి గాంధీ. కానీ ఏమైంది, 11 గంటలు రాకపోతే నేను వస్తా, ఇక అచ్చోసిన ఆంబోతులు కాకపోతే ఏమంటారు, ఇది రండి, ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కాంగ్రెస్ ఏమైంది, కాంగ్రెస్ తోని అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ మాట అంటున్నాను. అక్రమ సంబంధం, రాజకీయ అక్రమ సంబంధం అంటే మళ్ళీ ఇంకో రకంగా వస్తుంది. రాజకీయ అక్రమ సంబంధం పెట్టుకున్నా లివింగ్ టుగెదర్ సహజీవనం చేస్తున్నా. ఈ సహజీవనం కూడా కరెక్టే అనేది సుప్రీంకోర్టు, సహజీవనం తప్పు కాదు. కనుక ఇక్కడ